తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని కలలు కంటున్న బీజేపీలో ఎన్నికలకు 6 నెలల ముందే అంతర్గత కలహాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వాన్ని పాత బీజేపీ నేతల్లోనే చాలా మంది ఇష్టపడడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఆ మధ్య బీజేపీలో చేరిన నేతల గురించి అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. బీజేపీ నాయకులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తాజా ట్వీట్ ఈ కుమ్ములాట్లకు అద్దం పడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ట్రూ లైఫ్ లో డీటెయిల్ గా చూద్దాం. వెల్కమ్ టు ట్రూ లైఫ్. నేను మీ మాధురి. ఈ ట్వీట్ లో ఒక వీడియోని జితేందర్ రెడ్డి పోస్ట్ చేశారు. ఒక ట్రక్ లోకి దున్నపోతును ఎక్కించేందుకు పశువులను కొన్న వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. మొదటి చేత్తో దున్నపోతును ట్రక్ లోకి తోస్తాడు, కానీ అది ట్రక్ లోకి ఎక్కడానికి నిరాకరిస్తుంది. రెండోసారి అదే దున్నపోతును ఆ వ్యక్తి తోక గట్టిగా మెలిపెట్టి తోక కింద భాగంలో కాలుతో గట్టిగా తంతాడు. అప్పుడు అది జెట్ స్పీడ్తో ట్రక్లోకి ఎక్కి వెళ్తుంది. ఈ వీడియోను తన ట్వీట్లో పెట్టిన జితేందర్ రెడ్డి దానికి కామెంట్ రూపంలో మాత్రమే తెలంగాణ బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్మెంట్ కావాలి అంటూ రాసుకొచ్చారు. జితేందర్ రెడ్డి ట్వీట్ ఆ పార్టీలో అగ్గిరాజేసింది. ప్రస్తుతం బండి సంజయ్ కార్యక్రమాలకు చాలా మంది సీనియర్లు సహకరించడం లేదని, 1-10 సార్లు పిలిచినా మొహమాటానికి కూడా అటువైపు వెళ్లడం లేదని, దీంతో బండి కొందరిని పిలవటం కూడా మానేశారని చెప్తున్నారు. ఈటల రాజేంద్ర, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, డీకే అరుణ, కె లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగర్ రావు వంటి సీనియర్ నేతలంతా సంజయ్ను సీరియస్ గా తీసుకోవడం లేదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ఇలా బండి సంజయ్కి సహకరించని నేతలను దున్నపోతుతో పోలుస్తూ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారని చెప్తున్నారు. అలా సహకరించని నేతలకు దున్నపోతును తన్నాలన్న మాజీ ఎంపీ కామెంట్స్ తో పార్టీలో అంతర్గత పోరు బహిర్గతమైంది. మొదట ట్వీట్ చేసిన ఈ పోస్ట్ను జితేందర్ రెడ్డి ఎందుకు డిలీట్ చేశారు, తర్వాత ఏమైందో కానీ మళ్ళీ అదే ట్వీట్ను పోస్ట్ చేశారు. ఇది వైరల్గా మారి బీజేపీలో కొత్త వివాదం రేపింది. అసలే జితేందర్ రెడ్డి ట్వీట్ ఈటల, రాజగోపాల్ రెడ్డి వంటి వారికి వ్యతిరేకంగా చాలా కఠినంగా ఉన్నదంటూ బీజేపీలో ఒక వర్గం నేతలు ఉడికిపోతుంటే దానిపై కారం చల్లినట్లు ఆయన మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్తో ఆయన బీఆర్ఎస్ సోషల్ మీడియాపై ఎదురుదాడికి దిగారు. కేసీఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెలియాల్సిన ముచ్చటేంటంటే బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకునే ఊరకుక్కలారా బిస్కెట్ల కోసం బరి తెగించుకుర్రి అని తన ట్వీట్లో రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ అటు బండి వ్యతిరేక వర్గానికి, ఇటు కేసీఆర్ అభిమానులకు ఇది పుండుపై కారం జల్లినట్లయింది. అంతేగాక జితేందర్ రెడ్డి తన ట్వీట్ను అమిత్ షా, బన్సల్, బిఎల్ సంతోష్లకు ట్యాగ్ చేయడంతో ఈ పరిణామం ఎటు దారి తీస్తుందోనన్న చర్చ పార్టీలో కలకలం రేపుతుంది. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గంలో కొనసాగుతున్న వాళ్లలో జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, వివేక్, ఈటల రాజేంద్ర వంటి నాయకులు ఉన్నారు. వివిధ పార్టీల నుంచి, వివిధ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వీరి అనుభవాన్ని వాడుకొని పార్టీని పటిష్టపరచుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావించింది. కానీ వీరిలో చాలా మంది పార్టీ కార్యక్రమాల్లో కనపడడం లేదు. అడపా దడపా ప్రెస్ మీట్లో మాత్రమే కనిపిస్తున్నారు. బీజేపీ పాత కాపులకు, అలాగే వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి మధ్య అంతర్గత విభేదాలు ఒకవైపు, పాత నాయకుల్లోనే మళ్ళీ గ్రూపులు, వర్గాలు మరోవైపు తెలంగాణలో బీజేపీని ఆందోళన పరుస్తున్నాయి. ఇక ఈ దున్నపోతు ట్వీట్ను మొదట పోస్ట్ చేసిన జితేందర్ రెడ్డి ఏ కారణాల చేతనో దాన్ని డిలీట్ చేశారు. కానీ కొద్దిసేపటికే మళ్ళీ రీపోస్ట్ చేశారు. అంటే వెనక నుంచి ఏదో బలమైన కారణం లేకుండా రెండోసారి ఇంత పబ్లిక్గా పార్టీ నేతల్ని విమర్శించే ట్వీట్ చేయారని అంటున్నారు. డిలీట్ చేసి మళ్ళీ పోస్ట్ చేశారంటే అంతర్యుద్ధం గట్టిగానే జరుగుతుందన్న అభిప్రాయం నెటిజన్ల సైతం తమ కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.